రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు కర్నూలులో సూచించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లాల సమస్యలపై చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు మేలు చేయాలని మాజీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. రైతు సంఘాల నాయకులు, వ్యవసాయం, ఇరిగేషన్ పైన అవగాహన ఉన్న ప్రముఖులు కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం శ్రీశైలంలో పెట్టాలని సూచిస్తే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సరికాదన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు మనోభావాలను గౌరవించాలన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని వాటిని పూర్తి చేయాలన్న వడ్డే శోభనాధేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో రాజధాని అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఇతర రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉభయ సిపిఎం, సిపిఐ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, అట్లాగే వ్యవసాయ రంగం, అట్లాగే ఇరిగేషన్ రంగంలో చాలా అనుభవం, అవగాహన ఉన్నటువంటి శ్రీరామకృష్ణ గారి దగ్గర దీర్ఘకాలం పనిచేసినటువంటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘంలో సాగునీటి వీటిల్లో చాలా కృషి చేసిన కొల్లి నాగేశ్వరరావు గారు, కీర్తిశేషులు, ఆయన అల్లుడు లక్ష్మీనారాయణ గారు, వీరందరూ కూడా సమావేశం అయ్యి నేను కూడా ఉండి ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం శ్రీశైలంలో పెట్టండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమరావతిలో పెట్టండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీకి రాశారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది సరైన నిర్ణయం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోండి. రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలను కూడా గౌరవించండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలకి కూడా ఒక ఆత్మసంతృప్తి కలిగే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం ఎంత మాత్రం కూడా తగదు. తప్పనిసరిగా ఇక్కడ ఆ ప్రాజెక్టులు మరి దాదాపుగా ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి ప్రారంభింపజేసినటువంటి ఆ ప్రాజెక్టులు 3 దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ అవ్వకుండా ఈ ప్రాంతంలో వలసలు కొనసాగుతూ ఉన్నాయి. కరువుతో బాధలు పడుతూ ఉన్నారు, విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అమరావతిలో మీరు ఏమైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ మెట్రో రైళ్ళని, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతిలో ఇప్పటికే సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టి ఉంది. దానిపైన అది 100 అడుగుల లోతునిచ్చి పైల్ ఫౌండేషన్ వేసి G+7 ఫ్లోర్స్ కట్టినటువంటి బిల్డింగ్ అది. ఇంకా 1 లేక 2 ఫ్లోర్స్ వేసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్